నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరి దరికి చేర్చాలి. సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం. సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచన. నియోజకవర్గాల్లో నెలకొన్న ఇక్కట్లను మంత్రి దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యేలు. జిల్లాలో ప్రారంభమైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు. తొలి రోజు పరిసరాల పరిశుభ్రతపై విస్తృత అవగాహన కల్పించిన అధికారులు. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడి. రైతు బంధు పెట్టుబడి సహాయంపై సంతకాల సేకరణ చేపట్టనున్న బీఆర్ఎస్ శ్రేణులు. అన్నదాతల ఇక్కట్లను గుర్తించాలన్న మాజీ మంత్రి జోగురామన్న. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సన్నాహక సమావేశంలో నేతలకు దిశానిర్దేశం. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, అమలుకు సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రజలు ఇచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలతో పాటు క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు, ఇతరత్ర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు ఎంపీ గోడం నగేష్తో పాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడమ బొజ్జు పటేల్ ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ధృవపత్రాలను అందజేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్, మున్సిపల్ చైర్పర్సన్ అనుష, ఇతర అధికారులతో పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్మల్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని, భూసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మరమ్మతులు ఏమైనా ఉంటే వెంటనే యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించాలని ఆదేశించారు. వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. సీఎంఆర్ వ్యవహారంలో మిల్లర్ల నుంచి ధాన్యం రికవరీ, కేసుల పురోగతి వంటి అంశాలపై ఏప్రిల్ 30 నాటికి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను ఆధార్, బ్యాంకు ఖాతాలకు అనుసంధించాలని, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని, ఇసుక అక్రమ రవాణా, మైనింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన అన్ని విషయాలు కూడా ఏ లక్ష్యంతో ఈ రాబోయేటువంటి 99 గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, వాటితో పాటుగా పరిపాలన కూడా ప్రజలకు సక్రమంగా అందే విధంగా 99 రోజులు అంటే మరి ఈరోజు నుంచి జూన్ 12 వరకు మరి కలగం చేస్తూ ఉంటాం. ఇందులో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత కావచ్చు, ఇతర ఆఫీసులో పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్, ఇప్పుడు మనం మాట్లాడే విషయాలు అన్ని జిల్లాలకు అప్లికబుల్. ఎందుకంటే బేసిక్గా నేను గమనిస్తూ ఉన్నది, ఎక్కడ చూసినా కూడా, ఏ ఆఫీసు చూసినా కూడా గ్రామాల నుంచి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రజలు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇది కూడా ప్రధానమైన విషయం. చాలా సమస్యలు, అది వాళ్ళ సమస్యలు తాగునీటి అవసరాలు కావచ్చు, భూములు కావచ్చు, ఇంటికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, యూత్కి సంబంధించిన కానీ మహిళలకు రకరకాల సమస్యలు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎన్నో రకరకాల విజ్ఞాపనలు ఇస్తూ ఉంటారు. మీ అందరితో నాకు చెప్పి గతంలో కూడా ఒకసారి మనం చేయగలిగింది. మనకు ఈ రోజున సాంకేతిక పరిజ్ఞానం ఉంది, టెక్నాలజీ అందుబాటులో ఉంది, వివిధ రకాల కమ్యూనికేషన్ సిస్టమ్ వ్యవస్థలు, వీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకుని
వీటన్నిటి మీద వాళ్ళు ప్రజలు ప్రతినిత్యం కూడా ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వాళ్ళు వాట్సాప్ ద్వారా ఏదైనా సమాచారం ఇచ్చినా, లేదా స్వయంగా వచ్చి దరఖాస్తు వచ్చినా ఏమి ఇచ్చినా వాటిపైన ఎక్కడ కూడా ఏ అధికారి దగ్గర ఎక్సెప్ట్ ప్యారడీకి సంబంధించి రిలీజ్ సంబంధించి ఎంఆర్ఓ సర్టిఫికేట్ వాళ్ళు మిగతా అన్నింటికి సంబంధించి ఎక్కడ కూడా 10-15 రోజుల కంటే ఏది కూడా ఏ ఫైల్ కానీ ఏ దరఖాస్తు కానీ పెండింగ్ లేకుండా చూసే బాధ్యత నాకు. పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, అమలుకు సాంకేతికతను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను 10 నుంచి 15 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. కొంతమంది అధికారులు తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు నిరాసక్తతను ప్రదర్శిస్తున్నారని, వాటిని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారని, దీంతో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు. దీంతో బాధితులకు సకాలంలో సాంత్వన లభించడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలతో పాటు కుల, నివాస, ఇతర అర్జీలను సకాలంలో ఆన్లైన్లో అందేలా చూడాలని చెప్పారు. జిల్లాలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల వేగవంతమైన పరిష్కారం, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు, రోడ్ల భద్రత, సురక్షిత ప్రయాణానికి చర్యలు, సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా పర్యవేక్షణ, పిల్లల భద్రత, డ్రగ్ వ్యతిరేకత అవగాహన కార్యక్రమాలు, విద్య, యువత క్రీడల అభివృద్ధి, మహిళల సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. నిధులు రావడమే చాలా కష్టం. నిధులు మంజూరైన తర్వాత ఏళ్ల తరబడి జిల్లా లెవెల్లో పరిష్కారం కావాల్సినటువంటి ఫారెస్ట్ సంబంధించినటువంటి అనుమతులు ఇప్పటి వరకు మా కలెక్టర్ గారు కొంత ఫిల్టర్ తీసుకుని కొంత ప్రయత్నం చేసినా కూడా ఇప్పటి వరకు ఈ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత డిఎఫ్ఓ స్థాయిలో ఉన్నటువంటి అనుమతులు ఇంకా ఈ జిల్లాలో పెండింగ్ ఉంది. అసలు నిధులు రావడమే గగనం. వచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ని మనం ఎంత ఈజీగా పనులు చేయించే అవకాశం ఉంటే పనులు చేయించాలా, కానీ క్వరీస్ పెడుతూ పోతే అసలు అభివృద్ధి ఎట్లా సాధ్యం? దయచేసి మంత్రి గారు స్ట్రిక్ట్లీ అండ్ సీరియస్గా మీరు ఇమీడియట్ గా ఆర్డర్స్ ఇవ్వండి. అసలు ఈ రోజు కూడా కాలినడకల మోలైనటువంటి గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ప్రధానమంత్రి సడక్ యోజనలో రోడ్లు మంజూరైంది, ఇంకో పక్క సిఆర్ఆర్లో అయినటువంటి సంబంధిత ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయినటువంటి వెంటనే అది ఇమీడియట్ గా ఈ వారం రోజుల లోపల ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అనుమతులు క్లియర్ చేయాలా. ఈ విషయం మీద గౌరవ ఎంపీ గారు కనీసం 3-4 సార్లు కూడా చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి, మీరు పరిశీలి చేస్తారు. కేంద్ర స్థాయిలో ఏమన్నా ఉంటే గౌరవ ఎంపీ గారు అక్కడికి వెళ్ళి వాటిని మంజూరు చేసి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రామంలో లేకపోతే నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో అధికారులందరూ సరే వీళ్ళని బట్టి ప్రజాప్రతినిధులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా వస్తాయి. ఈ సమస్యలు ఎందుకంటే సరే తీసుకున్నటువంటి ఈ 10లో ఎక్కువగా ఆర్థిక వనరులతో ముడిపడినే కాకుండా కొత్త మిగతా అంశాలన్నీ కూడా ఫైనాన్స్ కి సంబంధించినటువంటి, బడ్జెట్ కి సంబంధించినటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు చర్చించిన దాంట్లో కూడా అటు నిర్మల్ కావచ్చు, లేకపోతే మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, లేకపోతే ఆదిలాబాద్ కావచ్చు, బడ్జెట్ కి సంబంధించింది చాలా ఉన్నాయి. కాబట్టి ఈ 99 డేస్ లో ప్రధానంగా ఇది వర్కింగ్ సీజన్. ఈ వర్కింగ్ సీజన్ లో సరే ఇప్పుడు మంత్రి గారు ఓపెనింగ్ రిమార్క్స్ లో డిపార్ట్మెంట్ వైజ్ గా ఎప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, టెక్నికల్ శాంక్షన్ ఎప్పుడు ఇచ్చారు, లేకపోతే వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతా ఉంది, దానికి సంబంధించినటువంటి అన్ని కూడా మీరు భవిష్యాన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులందరూ ఇప్పటికే మీ దగ్గర ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో శుక్రవారం నుండి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో తొలి రోజు పరిసరాల పరిశుభ్రత గురించి అధికారులు విస్తృత అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యతను గ్రామస్తులకు వివరిస్తూ
సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. పట్టణంతో పాటు ఆయా గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి, సర్పంచ్ దాసరి రమేష్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బందితో కలిసి చెత్తను సేకరించిన అనంతరం పరిసరాల పరిశుభ్రత ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సుమేర్ మహమ్మద్ ఖాన్, డిటి కోవ హరిదాస్, పంచాయతీ కార్యదర్శి సతీష్, వార్డు సభ్యులు రేణిగుంట్ల శ్రీనివాస్, గ్రామస్తులు అఫ్రోజ్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎంపీడీఓ గడ్డం గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాల పరిసరాల్లో పరిశుభ్రతను పాటించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పారిశుద్ధ్యం లోపించడమే కాకుండా పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందని చెప్పారు. ప్రజలు బాధ్యతగా తీసుకొని చెత్తను రోడ్డుపై వేయకుండా చెత్త సేకరణ వాహనాల్లో వేయాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణపై ఒక సదస్సు నిర్వహించడం జరిగినది. దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి మా గ్రామ పంచాయతీలలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మొదటి రోజు గ్రామ పంచాయతీ పరిసరాలు, మరి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే స్క్రాప్ పనికిరాని వస్తువులు ఉన్నాయో వాటిని వేలం వేయడానికి ఆదేశించిండ్రు. దాంతో పాటుగా గ్రామ పంచాయతీలో ఏమన్నా పెండింగ్ ఉన్న ఫైల్స్, గ్రామ పంచాయతీకి బిల్డింగ్ పర్మిషన్ కానీ, లేఅవుట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, రిజిస్ట్రేషన్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కానీ ఏమన్నా ఉంటే వాటిని అన్నింటినీ ఈరోజు క్లియర్ చేయడం జరిగింది. దీని గురించి మేము నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మన గౌరవ సర్పంచులు, సెక్రటరీలు, మండలాధికారులు అందరికీ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. మండలం నుండి ప్రతి జీపీకి ఒక నోడల్ అధికారిని కూడా నియమించడం జరిగింది. ఇది ఈ రోజు నుంచి జూన్ 12 వరకు మొత్తం 99 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటగా పరిసరాల పరిశుభ్రత గ్రామ పంచాయతీలలో, దాని తర్వాత ఆరోగ్యము, దాని తర్వాత అలవ్ అరేవు, ఈ విధంగా ప్రతి శాఖకు అగ్రికల్చరు, తర్వాత సోలార్, పర్యావరణము, వ్యవసాయము, ఇట్లా ప్రతి శాఖకు సంబంధించినవి, ఒక వారము వెల్ఫేర్కు సంబంధించినవి, దీంట్లో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అంటే గతంలో ఇప్పటివరకు మనకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో ఎందరికీ గుడిసెలు ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము. ఇంకా ఎందరూ గుడిసెలు ఉన్న లబ్ధిదారులు ఉన్నారు, వాళ్లకు మంజూరుతో పాటు ఉగాది లోపల వాళ్ళందరికీ గృహోపదేశం చేయాలని మాకు కార్యాచరణ నిర్దేశించారు. అదేవిధంగా భీంపూర్ మండల కేంద్రంలో చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ రంజనా రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ ఆవరణలోని పరిసరాలను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సాయి, వార్డు సభ్యులు పురుషోత్తం, కిరణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. हमारी रोड बराबर नहीं है, आज मिलते उनको और मिलके అటు మావల మండలంలోని వాగాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణవేణి, సర్పంచ్ ఆత్రం దినేష్తో కలిసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపేలా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ లలితా దేవన్న, వార్డు సభ్యులు కోవ మోహన్, చాకటి దస్రు, సోయం లలిత, గ్రామస్తులు ప్రదీప్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, వెంకట్రెడ్డి, పోతన్న, బాలె గంగన్న, జంగు గంగన్న, సత్యం తదితరులు పాల్గొన్నారు. దాని ప్రకారం మనం ఇవాళ ప్రారంభోత్సవం సందర్భంగా సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, తర్వాత ఊరి పెద్దలు, ఉప సర్పంచ్ అందరు కలిసి మన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని క్లీన్ చేయడం జరిగింది. అలాగే మన గ్రామ పంచాయతీలో కానీ ఇంకా ఎక్కడన్నా ఏదైనా స్క్రాప్ సంబంధించిన ఐటమ్స్ ఉంటే అవన్నీ కూడా మనం టెండర్ ద్వారా కాల్ఫర్ చేసి వాటిని కూడా మనము స్క్రాప్ని అమ్మేయాలని చెప్పి మన కలెక్టర్ గారు సూచించడం జరిగింది. నేను అదే సర్పంచ్ గారికి తెలియజేస్తున్నా, ఏమన్నా మీ ఆఫీస్ పరిధిలో ఏదైనా స్క్రాప్ ఉంటే దాన్ని యాజ్ పర్ రూల్ ప్రకారము మనం టెండర్ కాల్ఫర్ చేసి దాన్ని క్లీన్ చేయించుకొని ఆఫీస్ను, తర్వాత మన గ్రామ పంచాయతీని నీట్గా ఉంచుకొని, తర్వాత శానిటేషన్, డ్రింకింగ్, ఇంకా మిగతా ఏదైనా సమస్యలు ఉంటే 99 రోజులల్లో అందరి దృష్టికి తీసుకొచ్చి దాన్ని సాల్వ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అటు తలమడుగు మండలం కజర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి పాల్గొని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కజ్జర్ల సర్పంచ్ ఎల్మ నారాయణ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కమలాకర్, పూర్ణచందర్, తిరుపతి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ముందు చూపుతోని ప్రజల దగ్గరికి అధికారులు పోవాలా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అని 90 రోజుల ప్రణాళికతోని ఈరోజు నుండి నాయకులు అధికారులు గ్రామాలకు వెళ్ళి గ్రామంలో ముఖ్యమైన సమస్యలు పారిశుభ్రత లేకుంటే బీమార్లు వచ్చి ఎందరో ఆరోగ్యం ఖరాబ్ అయి హాస్పిటల్కు పోయి ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. అతి ముఖ్యమైన కార్యక్రమము పారిశుభ్రత, మంచినీటి కొరత లేకుండా, వేసవి వచ్చింది కాబట్టి ప్రజలకు నీటి సౌకర్యాలు కల్పించడం, మళ్ళీ అదే కాకుండా ఇంకా గ్రామంలో విద్య, వైద్యం అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండి ఎక్కడ సమస్యలు ఉంటే అప్పుడే పరిష్కరించడానికి ఒక మంచి అవకాశం ఈ ప్రజాపాలన. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలా. ఇదిలా ఉంటే ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తొలి రోజు పరిసరాలను పరిశుభ్రం చేశారు. కళాశాల సిబ్బందితో కలిసి అధ్యాపకులు కళాశాల ప్రాంగణంలో ఉన్న చెత్తను తొలగించారు. కార్యక్రమంలో అధ్యాపకులు సంగీత, జగ్రామ్ అంతర్వేది, అరుణ్ కుమార్, శ్రావణి, జ్యోత్స్న, మంజుల, రమాకాంత్, రవికిరణ్, చక్రవర్తి, శ్రావణ్, అష్రఫ్, రాజ్ కుమార్, రమేష్, రాజ్ కుమార్, శ్రీనివాస్, ఆనందం తదితరులు పాల్గొన్నారు. రైతులకు ప్రభుత్వం రైతు బంధు కింద పెట్టుబడి సహాయం అందించి వెంటనే వాటిని ఆదుకోవాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. రైతు బంధు నిధుల విడుదల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా చేపట్టనున్న సంతకాల సేకరణకు సంబంధించి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. అన్నదాతలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం రైతు భరోసా విధులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న డిమాండ్ చేశారు. రైతు భరోసా నిధుల విడుదలకై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ఈ నెల 7వ తేదీ నుండి రైతుల సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో శ్రేణులతో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను గ్రామాల్లో వివరిస్తూ సంతకాల సేకరణ చేపట్టాలని శ్రేణులకు సూచించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం నుండి సంతకాల సేకరణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పి మరి ఇలా ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గంలో రైతుల దగ్గరికి వెళ్ళి రైతు దగ్గర ఇంటికి వెళ్ళి కలిసి ఆ రైతుతో వివరాలు సేకరించి ఆ రైతుతో సంతకాల సేకరణ తీసుకునే కార్యక్రమం రేపటి నుంచి మరి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శాఖ మొదలు పెడుతుంది. రేపు అంకోలి గ్రామం నుంచే నేను మరి మా మండల నాయకులందరూ కలిసి అంకోలి గ్రామం నుంచే రైతుల యొక్క సంతకాల సేకరణ రైతు దగ్గరికి వెళ్ళే తీసుకోవడం జరుగుతుంది. అట్లా మరి ఆదిలాబాద్ నియోజకవర్గం మావల, ఆదిలాబాద్ రూరల్, సాతనాల, బేలా, జైనాథ్, బోరాజ్ మండల సభటువంటి ముఖ్య మరి మా మండల ఇన్ఛార్జ్ నాయకులందరూ కూడా ఈ సమావేశం రావడం జరిగింది. వారికి ఈరోజు వారి మండలంలో ఉన్నటువంటి మరి రైతుల సంఖ్యను బట్టి వారికి ఆ ప్రొఫార్మాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక 2-3 రోజుల లోపల ప్రతి మండలంలో ప్రతి రైతు గ్రామానికి ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి మరి సంతకాల సేకరణ తీసుకొని రేపు 16వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాల కంటే ముందు మరి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర గవర్నర్ గారికి, మా అయితే బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లకు కూడా ఈ సంతకాల సేకరణ లిస్టు కూడా ఇవ్వడం జరుగుతుంది. సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రౌత్ మనోహర్, మెట్టు ప్రహ్లాద్, కుమ్రరాజు, లింగారెడ్డి, నారాయణ, దాసరి రమేష్, శెవ్వ జగదీష్, గన్రత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో
ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయాలన్న డిమాండ్తో సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే దాదాపు 60,000కు పైగా రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వాతావరణ పరిస్థితులకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెట్టుబడి సహాయం అందకపోవడంతో అధిక వడ్డీలకు డబ్బులు తెస్తూ నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై చేపడుతున్న సంతకాల సేకరణకు రైతులు సహకరించాలని కోరారు. ఖచ్చితంగా మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు పెండింగ్లో ఉన్నటువంటి రైతు భరోసా నిధులన్నీ విడుదల చేయాలని చెప్పి మా పార్టీ పక్షాన కూడా మరి అసెంబ్లీలో మరి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు మరి కేటీ రామారావు గారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మేము రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు మీరు ఖచ్చితంగా మా కార్యకర్తలు, మా నాయకులు మీ దగ్గరకు వచ్చి, మీ ఇంటికి వచ్చి మీ సంతకాల సేకరణ తీసుకుంటాం. ఈ రకంగా రైతు యొక్క ప్రొఫార్మా కూడా తయారు చేసుకున్నాం. మరి అట్లనే పట్టదారు పేరు, గ్రామము, మండలము, సర్వే నంబరు, ఎకరాలు, ఆ రైతు యొక్క సంతకం తీసుకొని ఈ రకంగా ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి రైతుల యొక్క సంతకాల సేకరణ తీసుకొని దానికి ఒక మరి రిప్రజెంటేషన్ ఎక్కడికక్కడనే మరి ఆ గ్రామానికి ఒక బండిల్ తయారు చేసుకుంటాం. ఈ రకంగా 116 గ్రామ పంచాయతీలలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఈ రకంగా మా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి రైతుకు కలిసి రైతుతో సంతకాలు తీసుకునే కార్యక్రమం చేస్తారు. కాబట్టి దయచేసి అందరూ కూడా పెద్ద మొత్తంలో రైతులు మీ ఇంట్లలో ఉంటే మా కార్యకర్తలు వచ్చి, మా నాయకులు వచ్చి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని మరి రైతు భరోసా పెండినటువంటి నిధులు ఇచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది. మీకు పూర్తిగా భరోసా ఇస్తున్నాం. మరి అది మీరు కూడా దయచేసి రైతులందరూ ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ మా కార్యకర్తలు వచ్చి మీతో మాట్లాడతారు. ఒకవేళ మన గ్రామంలో రైతులందరూ కూడా ప్రతి గ్రామానికి మినిమం ఒక చిన్న గ్రామమైనా పెద్ద గ్రామమైనా యావరేజ్గా ఒకవేళ రైతులకు కలిసి మాట్లాడతాం. మేము కూడా కొన్ని గ్రామాలకు వచ్చి కలుస్తాం. ఇంకా మీతోటి దీనికి సంబంధించింది కాకుండా మీరు ఇంకేమైనా మాకు సలహాలు ఇస్తే మీ సలహాలను కూడా తీసుకొని ఇంకా మా కార్యక్రమంలో మీ సలహాలను కూడా చేరుస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో శుక్రవారం దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు దంత పరీక్షలు జరిపిన అనంతరం పలు అంశాలపై వైద్యులు అవగాహన కల్పించారు. దంత సమస్యలు, వాటి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించినట్లు ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆదిలాబాద్ బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ ఆనంద్ తెలిపారు. పట్టణంలోని భుక్తాపూర్లో గల ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు దంత వైద్యులు పరీక్షలు జరిపి అవసరమైన వారిని రిమ్స్ ఆసుపత్రిలోని డెంటల్ విభాగానికి రిఫర్ చేశారు. అనంతరం దంత సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ చిన్మయ్ వజే, సంజీవ్, రాహుల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు గిరిజన బాలికల పాఠశాలలో అవగాహన కార్యక్రమంతో పాటు విద్యార్థినులకు దంత పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. దంత సమస్యలను ప్రారంభంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. దంతాల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఒక నేషనల్ డెంటిస్ట్ డే సందర్భంగా క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ క్యాంప్లో మేము కనీసం ఒక 15 మంది ఇండియన్ డెంటల్ అసోసియేషన్ డాక్టర్స్, ఒక దగ్గర 300 మంది విద్యార్థులకు, దగ్గర 400 మంది విద్యార్థులకు స్క్రీనింగ్ చేయబడింది. అట్లాగే వాళ్ళకు దంత సమస్యలపై అవగాహన కూడా ఇవ్వడం జరిగింది. ఎవరెవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళని రిమ్స్ మెడికల్ కాలేజీలో డెంటల్ డిపార్ట్మెంట్లో చికిత్స కూడా చేయడం జరుగుతుంది. పలు జిల్లాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న మావలా ప్రాంతానికి చెందిన చౌహాన్ రవిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు మావల సీఐ కర్రెస్వామి తెలిపారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షిష ఉత్తర్వులు జారీ చేశారన్నారు. గత కొంతకాలంగా ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మహబూబాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు వరంగల్, రామగుండం, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 18 కేసుల్లో నిందితుడిగా ఉన్న చౌహాన్ రవి బెయిల్పై విడుదలైన తర్వాత 2025 మే నుండి జూలై మధ్య కేవలం 9 వారాల్లోనే ఆదిలాబాద్ జిల్లాలో మరో 8 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. తాళాలు పగలగొట్టి ఇళ్లలో చోరీలు చేయడం, దుకాణాల షట్టర్లు ఎత్తి నగదు అపహరించడం వంటి ఘటనల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు కలిపి లక్షల రూపాయల ఆస్తి అపహరించినట్లు తెలిపారు. నిందితులు ఆర్య హనుమంత్ దేవకర్, మార్కులే అనిల్ తదితరులతో కలిసి గ్యాంగ్గా పనిచేసినట్లు వివరించారు. ఇంతకుముందు అనేకసార్లు అరెస్ట్ అయి జైలుకు వెళ్లినా బెయిల్పై విడుదలైన వెంటనే మళ్లీ చోరీలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతకు భంగం కలిగిస్తున్నాడని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ భావించి పీడీ యాక్ట్కు సిఫార్సు చేసి నిర్బంధం విధించినట్లు పేర్కొన్నారు. నిందితుడిని ఆదిలాబాద్ జిల్లా జైలు నుండి హైదరాబాద్ చెర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించినట్లు వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు అంబకంటి అశోక్, సంజయ్ దూబే తదితరులు ఆయనను కలిసి శాలువాలతో సత్కరించారు. అనంతరం ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పోస్టుల భర్తీలో పార్టీకి ఎంతో కాలంగా సేవలందిస్తున్న సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి అవకాశం కల్పించాలని కోరారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తే పార్టీ మరింత బలపడుతుందని వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ నేతల సూచనలను పరిగణలోకి తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర టూరిజం, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం స్థానిక పెన్గంగా వసతి గృహం వద్ద ఆయనకు మున్సిపల్ సమస్యలపై విన్నవించారు. మున్సిపల్ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. పట్టణ పరిధిలో నెలకొన్న సమస్యలను వివరిస్తూ అవసరమైన అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు మంజూరు చేయాలని కోరగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రభుత్వాలు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు తదితర అంశాలపై నాయకురాళ్లు చర్చించారు. మహిళల హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉండి పోరాడాలని భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ముడుపు నళినిరెడ్డి అన్నారు. పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. NFIW జెండాను ఆవిష్కరించిన అనంతరం నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి అమీనా ఖాన్, వందన, ఉమా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళలపై రోజురోజుకి పెరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ముడుపు నళినిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి మండలంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు షీ టీం ద్వారా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల పోరాటంతో స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ సాధించినప్పటికీ మహిళలను పురుషులు రాజకీయాల్లో రాణించకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. చట్టసభల్లో సైతం మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మరి మహిళలని గౌరవించడంలో మరి చూస్తున్న ప్రేమ అనేది తక్కువ అనిపిస్తుంది. మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నప్పుడు మేము ఎన్ని డిమాండ్స్ చేసినా మరి అందులో ఒక్కటి కూడా మరి అమలు చేయకపోవడం అనేది శోచనీయం. మరి ఒక పక్క చూస్తుంటే మహిళలపై అత్యాచారాలు, చిన్నపిల్లలపై, బాలికలపై అత్యాచారాలు, హింసలు ఎన్నో జరుగుతున్నప్పటికీ చట్టాలు తెచ్చిన ఆ చట్టాలు ఎక్కడికి పరిమితం అని అంటే స్టేషన్ల వరకే పరిమితం అవుతున్నాయి. మరి ఎంతవరకు నిజం మేము చెప్తున్నాము, మండలాలలో మహిళా పోలీస్ స్టేషన్లు పెట్టాలి, మరి సి టీంలను పెంచాలన్నప్పటికీ కూడా అసలు ఎక్కడ చూసినా కానీ ఇది పెంచడం లేదు, జరగడం లేదు. మరి ప్రభుత్వాలు ఎక్కడన్నా బీజేపీ ఇప్పుడు వచ్చింది, ఎన్ని ఆగడాలు జరుగుతున్నా ఆపుతుందా? ఆపట్లేదని అంటున్నాం. మరి 33% రిజర్వేషన్ ఆనాడు ఒప్పుకున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇంతవరకు నోచుకోవడం లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరి దరికి చేర్చాలి. సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం. సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచన. నియోజకవర్గాల్లో నెలకొన్న ఇక్కట్లను మంత్రి దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యేలు.
జిల్లాలో ప్రారంభమైన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు. తొలి రోజు పరిసరాల పరిశుభ్రతపై విస్తృత అవగాహన కల్పించిన అధికారులు సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడి. రైతు బంధు పెట్టుబడి సహాయంపై సంతకాల సేకరణ చేపట్టనున్న బీఆర్ఎస్ శ్రేణులు. అన్నదాతల ఇక్కట్లను గుర్తించాలన్న మాజీ మంత్రి జోగురామన్న ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సన్నాహక సమావేశంలో నేతలకు దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.